కుక్కతోకర వంకర అన్న మాట డ్రాగన్ కంట్రీ చైనాకు సరిగ్గా సరిపోతుంది. సరిహద్దుల్లో శాంతి మాటలు వల్లిస్తూనే మరోచోట మైండ్ గేమ్ ఆడటం డ్రాగన్ స్టైల్. ఇప్పుడు కూడా బీజింగ్ అదే చేస్తోంది. ఎల్ఏసీలో వివాదాలను పరిష్కరించుకుందాం, కలిసి నడుద్దాం అంటూ పాజిటివ్ ప్రకటనలు ఇస్తూనే ఇండియా భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంలో తన మార్కు కుట్రలు షురూ చేసింది. భూటాన్ భూభాగాలను ఆక్రమించుకుంటూ గ్రామాలనే నిర్మిస్తోంది. ఈ నిజం అజిత్ దోవల్ బీజింగ్లో ఉండగానే బయటపడింది. అయితే డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు భారత్కు తెలియనివి కాదు. అందుకు ఆ కుట్రలకు తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో సిద్ధం చేసి పెట్టారు. ఇంతకు భారత్కు స్నేహాస్తం చాస్తూనే భూటాన్ భూభాగంలో చైనా చేస్తున్న కుట్రలేంటి? సిలిగురి కారిడార్పై ఎందుకంత గురి పెడుతోంది? అత్యంత సున్నితమైన ఆ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఇండియాతో డ్రాగన్ కంట్రీ డబుల్ గేమ్ ఆడుతోందా? భారత్తో కలిసి నడుస్తున్నామన్న ప్రకటన వట్టి మాటేనా? సిలిగురి కారిడార్పై చైనా ఎందుకు గురి పెడుతోంది? సరిహద్దులోని తూర్పు లదాఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు 5 ఏళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్ధరణకు ఇరు దేశాలు ముందడుగు వేశాయి. బీజింగ్లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ బృందానికి భారత్ నుంచి భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యూ నేతృత్వం వహించారు. చర్చలో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి చైనా 6 సూత్రాల ప్రణాళికలు అమలు చేయాలని ప్రతిపాదించింది. టిబెట్ మీదుగా కైలాస మానసరోవర్ యాత్ర పునరుద్ధరణ, నదీ జలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏక అభిప్రాయానికి వచ్చినట్లు బీజింగ్ ప్రకటించింది. తాను ప్రతిపాదించిన 6 సూత్రాల ప్రణాళిక అమలుకు అంగీకారానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి సంబంధాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పింది. కానీ ఇది చైనా వర్షన్ మాత్రమే. చైనా చెప్పిన 6 సూత్రాల ప్రణాళికతో ఏకీభవించినట్టు భారత్ ప్రకటించలేదు. ఎందుకంటే చైనా వక్రబుద్ధి గురించి భారత్కు తెలుసు. మరో సమావేశంలో మళ్లీ చర్చిద్దాం అని ముగించారు. భారత్, చైనా మధ్య వచ్చే ఏడాది మరోసారి కీలక భేటీ జరగబోతోంది. సుదీర్ఘ వివాదాలను 6 సూత్రాలతో చెక్ పెడతాం అన్న ప్రతిపాదన మంచిదే. చైనా చెప్పిన 6 సూత్రాలకు ఓకే చెబితే మరోసారి సమావేశం కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ భారత్ మరోసారి భేటీ అవుతామని చైనాకు చెప్పిందట. ఎందుకంటే చైనా ఇచ్చిన మాటకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే బీజింగ్లో కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనే చైనా కుట్ర బయటపడింది. సరిహద్దులో శాంతి అంటూనే భూటాన్ భూభాగంలో 8 ఏళ్లుగా చేస్తున్న కుట్రలు బయటకు వచ్చాయి. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లాం సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫోటోల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లాం పీఠభూమికి దగ్గరున్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ మాత్రమే అయినా భారత్ భద్రతకు అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎప్పుడో డ్రాగన్ కన్నుపడింది. భూటాన్ నుంచి డోక్లాంను తన ఆధీనంలోకి తెచ్చుకొని మన దేశ భద్రతకు సవాల్ విసరాలని బీజింగ్ సర్కార్ చెయ్యని కుట్ర అంటూ లేదు. ఇప్పుడు ఆ కుట్రలోనే వేగం పెంచింది. నిజానికి భారత్, చైనా మధ్య వివాదం మొదలైంది గల్వాన్ ఘర్షణతోనే అని అంతా అనుకుంటారు. దానికి 3 ఏళ్ల ముందే అంటే 2017లోనే భారత్, చైనా మధ్య అగ్గిరాజుకుంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే భూటాన్ భూభాగంలో చైనా చేస్తున్న నిర్మాణాన్ని మన భారత్ వ్యతిరేకించి ఆ నిర్మాణాన్ని ఆపేయడం వల్ల ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సిక్కిం, భూటాన్, చైనా సరిహద్దులలో చైనా ఒక రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే మన దేశానికి సైనిక పరంగా అత్యంత కీలకమైన ప్రదేశం సిలిగురి కారిడార్ పై చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశముందని మన అధికారులు భూటాన్ సాయంతో ఆ రోడ్డు నిర్మాణాన్ని ఆగేలా చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలను మన దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ప్రాంతమే ఈ సిలిగురి కారిడార్. ఈ సిలిగురి కారిడార్ ను వశం చేసుకుంటే వ్యూహాత్మకంగా మన దేశంపై పైచేయి సాధించవచ్చనేదే చైనా ఎత్తుగడ. అయితే ఈ ప్లాన్ ని ముందే మన అధికారులు పసిగట్టి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఆగేలా చేశారు. అప్పట్లో ఈ ఘర్షణ 75 రోజులు నడిచింది. కానీ చైనా అక్కడితో ఆగిపోలేదు.
ఏదో విధంగా భారత్తో ఉన్న రక్షణ ఒప్పందాల నుండి భూటాన్ని బయటపడేలా చేసి ఆ తర్వాత భూటాన్కి అత్యంత కీలకమైన డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించుకొని అదే సమయంలో ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలకి మిగతా ప్రాంతాలకి లింక్ గా ఉన్న సిలిగురి కారిడార్ పై ఆధిపత్యం సాధించాలి అని చైనా పావులు కదిపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కొంత భూమిని ఆక్రమించుకున్న చైనా అక్కడ మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతం తవాంగ్ ని కూడా ఆక్రమించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. గతంలో చైనా మన దేశానికి ఒక ఆఫర్ కూడా ఇచ్చింది. మనోలు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ని వదిలేస్తే చైనా కశ్మీర్లో ఆక్రమించుకున్న అక్సై చిన్ను వదిలేస్తామని ఆఫర్ చేసింది. కానీ ఈ ఆఫర్ ను భారత్ తిరస్కరించింది. బెదిరింపులు, ఆక్రమణలతో ఇప్పటికే టిబెట్ ని వశపర్చుకున్న చైనా భూటాన్ని కూడా వశపర్చుకుని ఇండియాపై చేయి సాధించాలని ఎత్తుగడలు వేస్తుంది. చైనా ఎత్తుగడలని గ్రహించిన భూటాన్ చైనాకి ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో తమ దేశ ప్రాంతాలని కూడా చైనా ఆక్రమించే అవకాశం ఉందని తెలుసుకొని చైనాకి చెక్ పెట్టేలా భారత్ కి సహకరిస్తూ డ్రాగన్ ఆశలపై నీళ్లు చల్లిందే. కానీ ఇప్పటికీ చైనాను అడ్డుకోవడంలో పూర్తిగా విజయం సాధించలేదు. అందుకు ఉదాహరణే డోక్లాంలో డ్రాగన్ గ్రామాల నిర్మాణం. నిజానికి డోక్లాంలో డ్రాగన్ నిర్మాణాల లక్ష్యం 2017లో నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టాలన్నదే. ఎందుకంటే డోక్లాం సమీపంలో గ్రామాల నిర్మాణాలతో అమోజు నది సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాన్ పీఠభూమిలోని జంపేరి అని వ్యూహాత్మక శిఖరాన్ని చేరుకోవడం జిన్పింగ్ బలగాలకు తేలికవుతుంది. దీంతో ఇండియాకు చెందిన సున్నితమైన వ్యూహాత్మకమైన దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ గురిలోకి వస్తుంది. 2017లో జంపేరి దగ్గరకు రాకుండా చైనా సైనికులను భారత్ బలగాలు అడ్డుకోవడంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అదే శిఖరానికి చేరుకోవడానికి డ్రాగన్ ఇప్పుడు కుట్రలకు పాల్పడుతోంది. ఈ రహస్యాలు మన దేశానికి తెలియనివేం కావు. అందుకే బీజింగ్ సమావేశంలో చైనా 6 సూత్రాల ప్రతిపాదనను అప్పుడే కాదు మరిన్ని చర్చలు జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా డోక్లాం ట్రై జంక్షన్లో నిర్మాణాల ప్రస్తావన వచ్చి ఉండవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఆ అక్రమ నిర్మాణాలపై చైనా నోరు మెదపదు అనేది ఓపెన్ సీక్రెట్. మరి డోక్లాం వివాదంలో భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి? డోక్లాం అనేది భూటాన్ భూభాగం. కానీ సమస్య మాత్రం ఇండియా, భూటాన్ 2 దేశాలిది. అందుకే ఈ విషయంలో 2 దేశాలు కలిసి నడవాలని నిర్ణయించాయి. డోక్లాం ట్రై జంక్షన్ లో ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం అన్న ఆలోచనలు చైనా నిర్మాణాలు మొదలైన 2020 నుంచి చేస్తున్నాయి ఇరు దేశాలు. 2024లో ఆ చర్చల్లో పురోగతి మొదలైంది. ఈ సంవత్సరంలో ఇరు దేశాల నేతల మధ్య 4 సార్లు సమావేశాలు జరిగాయి. పేరుకు దౌత్య సమావేశాలుగా చెప్తున్న డోక్లాం ట్రై జంక్షన్ లో డ్రాగన్ లెక్క తేల్చేందుకు ఇన్నిసార్లు భేటీ అయ్యారనేది నిజం. ఎందుకంటే దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఏడాదిలో మహా అయితే ఒకసారి జరుగుతాయి. అంతకంటే పెద్ద అజెండా ఉంటే తప్ప ఏడాది వ్యవధిలో ఇన్ని సమావేశాలు, పర్యటనలు జరగవు. డోక్లాంలో చైనా హద్దులు దాటుతోంది కాబట్టే 2 దేశాల నేతలు భవిష్యత్తుపై దృష్టి సారించారు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? ఎలా అంటే డోక్లాం ప్రాంత రక్షణ బాధ్యతను భారత్ కు అప్పగించడం. ఈ ఒక్క నిర్ణయం భూటాన్ రాజు కనుక తీసుకుంటే డోక్లాంలో డ్రాగన్ తుక్కురేగొట్టే ఛాన్స్ ఇండియాకు వస్తుంది. 4 సంవత్సరాల క్రితం గల్వాన్ లో ఎలా అయితే చైనీయులను పరిగెత్తించారో సరిగ్గా డోక్లాంలోనూ అలాగే పరిగెత్తించే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే భూటాన్ లో చర్చలు జరుగుతున్నాయనేది రక్షణ నిపుణుల అంచనా. అందుకే ఏడాదిలో ఇన్నిసార్లు కీలక సమావేశాలు జరిగాయని విశ్లేషిస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయేమో చూడాలి.